జిల్లా పర్యటనలో భాగంగా బీజేపీ అధ్యక్షులు శ్రీ సెగ్గం శ్రీనివాసులు అటల్ స్మృతి సమ్మేళనంలో పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ అభివృద్ధిని బలోపేతానికి నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు. అలాగే అటల్ బిహార్ వాజ్పేయి చేపట్టిన ప్రభుత్వ పథకాలు పార్టీ పునర్నిర్మాణం చేయవలసిన అవసరం చాలా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా ఉపాధ్యక్షులు వెంకట రామాంజనేయులు అలాగే సీనియర్ నాయకులతో పాటు పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. శత జయంతి ఉత్సవాల సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు డిసెంబర్ 11వ తారీఖు నుండి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ అటల్ మోదీ సుపరిపాలన పేరుతోటి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ చేసుకుంటూ దాదాపుగా 16 జిల్లాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా కొన్ని జిల్లాలు మిగిలిపోయింది, అవి కూడా పూర్తి చేస్తారు. డిసెంబర్ 25న అటల్ బిహారీ వాజ్పేయి గారి 101వ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రతి అసెంబ్లీలో వారి యొక్క సుపరిపాలన, వారి యొక్క పరిపాలన విధానము, అలానే పార్టీ ఎట్లా ఏర్పడింది, అలానే నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన, వారు తీసుకున్న సంక్షేమ పథకాలని ప్రతి అసెంబ్లీ స్థాయిలో వివరించాలనే ఉద్దేశంతో డిసెంబర్ 26 నుంచి 31వ తారీఖు వరకు మాకు సమయాన్ని ఇచ్చి ప్రతి అసెంబ్లీని తిరిగి యొక్క విషయాన్ని తెలియపరిచే సందర్భంగా ఈరోజు ఉదయం మార్కాపురం పూర్తి చేసుకొని ఇప్పుడు గిద్దలూరు రావడం జరిగింది. ఈ యొక్క పరిపాలనా విధానాన్ని, సంక్షేమ పథకాలని, సుపరిపాలన విధానాన్ని ప్రజలకి చేరువగా తీసుకురావడానికి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి